కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. పథకాల విషయంలో కానివ్వండి, ఒక సంవత్సరం బావాలి. శాంతం పోవాలి. మరి కొంతమంది పబ్లిక్ గతంలోనే పథకాలు వచ్చాయి, ప్రభుత్వాలు ఇంకా రావట్లేదు అంటున్నారు కదా. ఏంటంటే కొంతమంది పబ్లిక్ గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో ఇంకా పథకాలు రావట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడే కదండి బిగిన్ అయ్యింది. అమలు చేయాలంటే రూపాయలు కావాలిగా. ఏంటి ఇప్పుడు సీఎం గారు కూడా చెప్తున్నారు, రాష్ట్ర ఖజానా చూసుకుంటే ఖాళీగా ఉంది, రాష్ట్ర అదే మరి అర్థం చేసుకోవాలంటున్నారు. అంతే. పిల్లలకి తల్లికి వందనం వేస్తా ఉన్నాం, అలాగే రైతులకి రైతు భరోసా ఏటా 20,000 వేస్తా ఉన్నాం కదా, అవి కూడా కొంచెం టైం పడుతుంది, పబ్లిక్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పింఛన్లు కూడా అంతే కదా, కొత్త పింఛన్లు అడుగుతున్నారు, టైం కావాలి. ఇప్పుడు జగన్ హయాంలో అంటే ఏదేదో ఇచ్చేసాడు, ఇప్పుడు అవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నారు. వీళ్ళు ఒరిజినల్ వికలాంగుల లేకపోతే ఏదన్నా మెడికల్ సర్టిఫికేట్లు అయ్యి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఇది చేసుకున్నారా అని అడుగుతున్నారు. అయ్యే అనార్హత పెన్షన్లు ఎత్తేసి కొత్త వారికి అవకాశం కల్పిద్దామని చూస్తున్నామంటున్నారు. ఎలా ఉంది మీకు ఈ నిర్ణయం? పర్వాలేదు, బాగానే ఉంది. అందుకనే వికలాంగుల పింఛన్ అయ్యే ఆపాడు. ఒక కొత్త పింఛన్లు అవి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మొదలెడతామన్నారు. ఏదైనా ఒక సంవత్సరం పట్టుద్ది, సెటప్ పట్టుద్ది. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చే అనేది గ్యాప్ వస్తుంది కదా, ప్రజలకు మరి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? లేదు. మనకి సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామన్నారు. అవును. మీకు ఎలా అనిపిస్తుందండి? అవును, చెయ్యాలిగా. మరి ఆడ అన్నీ పడగొట్టాడు, అవన్నీ అమలు చేయాలి. అమలు చేయాలంటే రూపాయి కావాలి. ఇప్పుడే ఎంత ఒక 5-6 నెలల్లో ఎంత అయింది గవర్నమెంట్ వచ్చి, ఒక సంవత్సరం పోతే కానీ ఇవన్నీ కవర్ అవ్వవు. ఏ పని చేయాలన్నా రూపాయి కావాలి. అది మన కేంద్రం నిధులు ఇచ్చిందిరే కానీ ఆ నిధుల్ని వాటికే కేటాయించాలి, పథకాలకి మళ్లించలేము అంటున్నారు సీఎం గారు. మీరేమంటారు? అంతే మరి, ఆయన దేనికైతే ఇచ్చాడో దానికే వాడాలి, అంతేగాని ఈయన ఇష్టాసారంగా వాడితే అది బాగోదుగా. మళ్ళీ వ్యతిరేకత ఈ సొంతానికి వాడుకున్నాడని దానికి వాడుకున్నాడను అని వస్తుంది.